అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే హృదయ కాలేయంతో అందరు హృదయాలను దోచుకొని తర్వాత కొబ్బరి మట్టతో కోట్లాది మంది హృదయాల్ని రంజింప చేసి కాలీఫ్లవర్ అంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఈ రోజు సోదర. సో అదేనండి మన సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మనం పిలుచుకునే సంపు బాబు మన ముందు ఉన్నారు. కొబ్బరి మాటలో దాంట్లో ఒక డైలాగ్ ఉంటది కదా, శోభన ఉంది. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను ఎంత జస్ట్ 10th వరకే చదువుకున్నా. పాస్ అయ్యారా? పాస్ అయ్యాం రెండోసారి. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. గల్లీ చిల్లి ఈ గల్లీలు లేని సిల్లిన కొడుకును చందులు సరవయ్య బంధులు గురవయ్య ఎవడైతే నాకు డ్రింక్ అలవాట్లేదు కదా? లైట్ ఎప్పుడెప్పుడు బీరా లేకపోతే మ్యాన్షన్ హౌస్? సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరెంట్ తీగంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీకు కామెడీయే సెట్ అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదా? ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు హీరోగా సంపూర్ణేష్ గారిని బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? ఓ 2-3 హిట్లు ఉంటే ఒకలా ఉంటుంది. ఇంత మంచి పేరు తెచ్చుకున్న సంపు గారు ఒక్కసారిగా ఒక 4-5 ఇయర్స్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది చెప్పడం ఏంటంటే కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రాలేదు సంపు. ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు శిరీష్ పొట్టోడు కర్రోడు ఒకడు వచ్చాడు. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? 10th తర్వాత ఏంటి వద్దనుకున్నారా అంటే చదువు పరిస్థితులు? ఓకే, 2 అక్కలు, ఆ బ్రదరు, నేను, నాన్న 7th ఎక్స్పైర్డ్. దాని తర్వాత మళ్ళీ మనం పై చదువులకు వెళ్ళే స్థాయి కాదు. టెన్త్ తర్వాత ఒక 1-2 ఇయర్స్ చిన్నగా గోల్డ్ వర్క్ నేర్చుకొని దాని తర్వాత నేను షాప్ పెట్టుకుని ఇంకా నా జర్నీ నాది. మీ వైఫ్ పేరెంట్ అన్న? ఉమారాణి. తను ఏం చేస్తుంటారు? మిషన్ కుడుతుంటది, బీళ్ళు కూడా చేసేది. ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది. నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తాడు. అయ్యో, హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే హృదయ కాలేయంతో అందరు హృదయాలను దోచుకొని తర్వాత కొబ్బరి మట్టతో కోట్లాది మంది హృదయాల్ని రంజింప చేసి తర్వాత కాలీఫ్లవర్ అంటూ వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఈ రోజు సోదర. సో అదేనండి మన సంపూర్ణేష్ బాబు, ముద్దుగా మనం పిలుచుకునే సంపు బాబు మన ముందు ఉన్నారు. హలో బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. సో నిజంగా మీ జర్నీ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటది ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి పెద్దగా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన లేకుండా ఊరికే మీకున్న 6 అడుగుల అందంతో, మీకున్న 6 ప్యాక్ తో, మీకున్న ఛామ్ తో అలా ఇండస్ట్రీకి వచ్చేసి క్యామియో రోల్స్ కి పెట్టింది పేరుగా నిలిచి ఫస్ట్ సినిమాతోనే బర్నింగ్ స్టార్ అని బంద్ చేశారు ఒక్కసారిగా. ఇండస్ట్రీ అంతా షేక్ అయింది ఒక్కసారిగా, ఎవడ్రా ఈ సంపూర్ణేష్ బాబు అని చూసేలా చేసుకున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దాంట్లో మీ డెడికేషన్, మీ క్యారెక్టర్ అండ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యమైంది. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని అంత ఈజీగా ఇండస్ట్రీ వామ్ వెల్కమ్ వేసి రెడ్ కార్పెట్ వేసి అంత ఈజీగా మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. అలా చేశారు కాబట్టి ఇప్పటికి అలానే ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ గురించి? 11 సంవత్సరాల హృదయకాలానికి 11 సంవత్సరాలు పూర్తి. అవును, చాలా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఎందుకంటే మనం ఊహించింది సరే అంటే మనలాగా చాలా మంది ఉంటారు
ఇండస్ట్రీలోకి రావాలని. Hmm. ఎక్కడో మనం చిన్న బంగారు ఆభరణాలు చేసుకొని Hmm. ఆఫీసులలో ఫోటోలు ఇస్తూ Hmm. ఆడిషన్లు చేసే స్థాయి నుంచి ఓకే ఒక మంచి పొజిషన్ నిలబెట్టిండంటే క్రెడిట్ అంతా రాయేషన్. ఓకే మనం జస్ట్ ఆయన చెప్పింది చేసాం అంతే. మన బేబీతో కూడా ఒక సంచలనం సృష్టించాడు సాయి రాజేష్. అవునండి. ఆ? అవును. బట్ టైటిల్స్ ఏంది డిఫరెంట్ గా ఉండే టైటిల్స్ అంటే మన సంపు గారి Hmm. ఒక హృదయ కాలేయం కానీ కాలీఫ్లవర్ కానీ కొబ్బరి మట్ట కానీ ఆ. ఒక్కసారిగా సోదరా అని వస్తున్నారు ఇప్పుడు. కథ అన్న. ఆ. ఎందుకంటే ఒక కుటుంబ కథా చిత్రం. Hmm. ఇప్పుడు ఇంతవరకు మనం ఏదో పెద్ద డైలాగులు, డాన్స్లు, ఫైట్లు, లేకపోతే ఏదో ఆ సినిమాల డైలాగ్ మనం ప్రూవ్ చేసినట్టుగా కనపడేది. ఓకే ఇది ప్యూర్ కథ. Hmm. నాకు ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు సంపూర్ణ బాబు కనపడకూడదండి, Hmm. నాకు మీ ఊర్లో మీ నిజ జీవితం ఎలా ఉంటుందో ఓకే అలాంటి క్యారెక్టర్ అని చెప్పాడు. ఫైన్. నాకు మార్టిన్ లూథర్ కింగ్ చేసినప్పుడు కూడా జస్ట్ అలాంటి క్యారెక్టర్. Hmm. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక సెటిల్డ్ క్యారెక్టర్. Hmm. దాని తర్వాత ఇది దానికంటే ముందే అయిపోయింది. Okay. కాకపోతే కొంచెం అనారోగ్య కారణంలో లేట్ అయింది. ఓకే మంచి సెటిల్డ్ క్యారెక్టర్. బట్ సంపు గారు థియేటర్లోకి వస్తున్నారు అంటే 3 గంటలు కడుపుబ్బ నవ్వుకోవచ్చురా బాబు సంపు సినిమా అంటే అనుకునే ఆడియన్స్ కి మరి 3 గంటలు ఎమోషనల్ ఏడవటం లేకపోతే సెంటిమెంట్స్ ఇలాంటి వర్కౌట్ అవుతాయా? ఇది ఫస్ట్ టైం అన్న అదే ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా హృదయకాలయంకు 100కు 100 నవ్విచ్చాం. Hmm. కొబ్బరిమట్ట సేమ్ 100కు 100 నవ్విచ్చాం. ఓకే ఇంకా మిగతా సినిమాలన్నీ 100 దాకా రీచ్ అవ్వలే. 40, 50, 30, 60 ఇక్కడ ఆగిపోవడం వల్ల అంత వెళ్ళలే. ఓకే దానికి మెయిన్ కారణం ఏంటంటే తన పెన్నుబలం. Hmm. మన యాక్టింగ్ కంటే ఎక్కువ రాయేషన్ రాసినటువంటి డైలాగులు, అది మనతో చెప్పించే విధానం, దానివల్ల ఎక్కువ పేర్లు. Hmm. అలాగే మళ్ళీ ఎవరు రాయలేకపోతారు అంత డెప్త్ గా. Hmm. అంత చేయించలేకపోతారు. ఇప్పుడు సాయి రాజేష్ కూడా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అవును. మర్చిపోయి ఉంటారు సంపుని. లేదన్నా, లేకపోతే ఇంకో సినిమా తీస్తా అన్నారా? చేస్తాడు, 100% చేస్తాడు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు కానీ చేస్తాడు. మేము టచ్ లో ఉంటాం. ఓకే ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం ఓకే మామూలుగా నెలకు 1 2 సార్లు కలుస్తుంటాం. డైలాగ్స్ అనగానే మిమ్మల్ని చూడగానే మీ ఫేస్ చూడగానే కొన్ని డైలాగ్స్ ఎలా గుర్తొచ్చేస్తుంటాయి. కొబ్బరి మాటలో అవును పాపారాయుడు, పెద్దరాయుడు, అండ్ రాయుడు అంతేనా? అవునవును 3 వేరియేషన్స్. అవును దాంట్లో ఒక డైలాగ్ ఉంటది కదా, శోభన ఉంది. అవును కానివ్వండి రా కానివ్వండి. మీ వేరియేషన్ ఏ మీరంత ఇక్కడే పడుకున్నారేంటి, ఈ రోజు పెద్దోడికి శోభనం, మనం దగ్గరుండి దగ్గరుంటే ధైర్యంగా ఉంటది, దగ్గరుండి జరిపిద్దామని చెప్తాం అన్నట్టు. ఓకే లోపలికి కానివ్వండి కానివ్వండి. కానీ అది చేసేటప్పుడు కొంచెం నవ్వుకున్నాం కానీ అది ఇప్పటికన్నా దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవును అసలు నాకు మామూలుగా ఎవరన్నా కలిసినప్పుడు ఇదే కానివ్వండి రా కానివ్వండి. అది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. ఓకే కాకపోతే ఇప్పటికే ఆ ట్రోల్స్ వీటిల్లో వస్తుంటది. ఎక్కడికి వెళ్ళినా కానీ సార్ ఆ సీన్ సార్ అని ఇప్పటికి ఇవి చూసుకొని నవ్వుకుంటామని చాలా మంది చెప్తుంటారు. ఓకే కానీ మీకు కామెడీయే సెట్ అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదా? వద్దు మనకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, కామెడీ బాగా సెట్ అవుతుంది, థియేటర్ లో బాగా పేలుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అవతల ప్రాజెక్ట్ గొప్పదని చెప్పాం, మనది కూడా గొప్పదే అన్నట్టు ప్రమోట్ చేసుకుంటాం కదా. అవును దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. నేను ఒకవేళ ఏమైనా చెప్పినా గానీ ఇంకా మీరు అదే మూడ్ లో ఉన్నారు ఏంటండి, అక్కడి నుంచి మిమ్మల్ని బయట వేస్తాం, అక్కడి నుంచి ఇంకా మీ కొత్త సంపద చూపిస్తామని వాళ్ళ కథ, వాళ్ళ నమ్మకం, వాళ్ళ దాని మీద వెళ్తుంది. ఓకే సో సంపు బాగా మంచి సినిమాలు తీసాడు, అందరిని నవ్వించాడు, కోట్లాది మంది ప్రేక్షకులకి ఇప్పటికీ బర్నింగ్ స్టార్ అనే పిలుచుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సిగ్నేచర్ స్టెప్ అయితే పిల్లలు కూడా ఇప్పటికీ ఫాలో అవుతారు, ఎందుకంటే అవి రీల్స్ లో రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంత మంచి పేరు తెచ్చుకున్న సంపు గారు ఒక్కసారిగా ఒక 4-5 years ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే బయటికి రానివ్వకుండా, సో కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రాలేదు సంపు, కొన్ని అనారోగ్య కారణాలు, ఆయనకి హెల్త్ బాగాలేదు అనే ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే మీ గెటప్ చూసిన తర్వాత కావాలని వాళ్ళు రాశారో అర్థం కాలేదు, మరి నిజంగా ఏమన్నా అదేం లేదన్న, ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సినిమాలు జరిగినాయి అన్న. అంటే ఇప్పుడు ఇంకో 2 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ ఉంది. ఓకే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వర్ రెడ్డి గారు ఒక సినిమా చేశాడు, 5 క్యారెక్టర్లు దాంట్లో, కానీ అది కరెక్ట్ టైంకి రాలే. ఓకే దానిలో అంటే ఎక్కువ సీజీ వర్క్ ఉంది, దానివల్ల అంటే ప్రొడ్యూసర్ అనుకున్న దానికంటే అది బడ్జెట్ దాటిపోయింది. దాని తర్వాత ఇంకో సినిమా ఉంది, ఈ సినిమా కూడా ఎప్పుడో రావాల్సింది, సోదరా మూవీ. ఓకే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. సినిమాలు అయితే ఇప్పటికి ఇది ఒకటి ఉంది,
ఇంకో 2 రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి, ఒకటి జరుగుతుంది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా హృదయకాలం కొబ్బరి మట్ట ఇంకా వాళ్ళ చాలా మంది జనాల్లోకి ఉంది. దాన్ని ఏ సినిమా రీచ్ కాలేదు కాబట్టి ఓ చేస్తలేవేమో అవుతలేవేమో ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకుంటారు, ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఓకే. అంటే ఇప్పుడు ఈ హృదయకాలయం, కొబ్బరిమట్ట ఇవన్నీ తీసిన తర్వాత నేను కూడా హీరో, ఒక ఇండస్ట్రీకి ఇంకొక హీరో వచ్చారా అనిపించుకోవాలని వచ్చుంటారు కదా మీరు కూడా? హీరో కాదన్న, ఆ. అదే జస్ట్ ప్లాన్. చాలా సార్లు కూడా రాయేష్ అని చెప్పాడు, ఒక కొత్త బాబు అనే పేరుతో కొత్త బాబు. అప్పట్లో ఒక ఇంటర్వ్యూ కూడా మనతో చేయించాడు. అవును. నేను పుట్టిందంతా యుఎస్, పెరిగిందంతా అక్కడే, నాకు ఎక్కువ డబ్బులు నేనే ప్రొడ్యూస్ చేస్తూ ఇండియాకి వచ్చి సినిమా చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూ చేశాను. అది చాలా నమ్మారు. అంటే నేను నిజంగా నాకు బయటికి వెళ్ళినప్పుడు మీరు సాఫ్ట్వేర్ అంటే నాకేం చెప్పాలని అర్థం కాదు, నేనేమో తెలుగు మాట్లాడాలి. సరే యుఎస్ లో ఎక్కడ ఉండేవాళ్ళు అంటే మనం యుఎస్ వెళ్ళలేదు, ఎక్కడ ఉండేవాళ్ళం అంటే చిన్న నవ్వి వదిలేసాను. మన తెలుగు మాట్లాడతాడు వాళ్ళు. నేను యుఎస్ లో పుట్టి పెరిగినా అనుకో నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు, నాకేం అర్థమయ్యేది కాదు. సరే నవ్వుతే ఇంకా వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడితే కొంచెం తెలుగులో మాట్లాడుకుందాం అని, అది అన్ని యాదృచ్ఛికంగా కలిసి ఇచ్చినాను ఓకే. అంతే తప్ప అంతకు చేయలేదు.